ఒక ట్రికీ పొజిషన్లో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ పోరాడాల్సిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ మీద, కానీ ఇండి కూటమిలో మిత్రపక్షంగా ఉంది. అంటే ఢిల్లీ వరకు ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? అయితే మేడం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి అనేది పాటించదు. ఢిల్లీలో ఒక రాష్ట్రంలో ఒకలాగా, కేంద్రంలో ఒకలాగా, అట్లా ద్వంద్వ వైఖరి ఏముండదు. కూటమిలో ఉన్న నాయకత్వం అంతా కూడా వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒంటరైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తప్పు అని మాత్రం ఒకవేళ ఎవరైనా అంటే దానికి మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకు అంటే సమూహం అంతా కూడా ఒక సైడ్ నిలబడినప్పుడు కేవలం నిజం వైపు నిలబడిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఉదాహరణలు చెప్తా. 2011 సందర్భంలో రెండోసారి యూపీఏ 2 గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఈసారి మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియకూడదు అని బీజేపీ పావులు కదులుతున్న రోజులు అవి. 2011, 12, 13, 14 సంవత్సరాలలో బీజేపీ తాను విచ్ఛిన్నం చేయడానికి తాను అలుముకున్నటువంటి కొన్ని సందర్భాల్లో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అన్నా హజారే అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ని ముందర పెట్టి బాబా రామ్దేవ్ గారిని ఫస్ట్ ముందుకు తీసుకొచ్చారు. బాబా రామ్దేవ్ గారితో పాటు అన్నా హజారే గారిని, కేజ్రీవాల్ గారిని, కిరణ్ బేడి గారిని, సోషల్ మీడియాని, వాట్సాప్ యూనివర్సిటీని, ప్రశాంత్ కిషోర్ని, శాంతిభూషణ్ గారిని, ఇట్లా కొన్ని విభాగాలను వాళ్ళు విచ్ఛిన్నం చేసి దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగని సందర్భము ఆ రోజు జరిగింది అన్నట్లుగా కిరణ్ బేడి గారిని, ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు కన్వీనర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని, అన్నా హజారే గారిని ముందర పెట్టి ఆ రోజు ది మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు వారిని బ్లేమ్ చేసి ఆ రోజు ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూటమి అంటే అధికారంలోకి వచ్చారు. అయితే అధికారం పోయినంత మాత్రాన అధికార యావ కోసం కాంగ్రెస్ పార్టీ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకొని ఊసరవిల్లి గంతులు వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు. లాభమైన నష్టమైన కాంగ్రెస్ పార్టీ హ్యాజ్ ఇట్ స్టాండ్. ఆ స్టాండ్ పైన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కొన్నిసార్లు లాభం జరుగుతుండొచ్చు, కొన్నిసార్లు నష్టం జరుగుతుండొచ్చు. ఎస్, కొన్నిసార్లు మా ఉనికి లేకపోయి ఉండొచ్చు, ఒక్క సీటు కూడా లేకపోయి ఉండొచ్చు. బట్ ఒక రోజు వస్తుంది, ఆ రోజు బౌన్స్ బ్యాక్ అయిన రోజు మళ్ళీ పునాదులు కూడా లేనటువంటి పార్టీలు ఎన్నో మా కళ్ళ ముందు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎన్నో పార్టీలు వచ్చినాయి. ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని మెగాస్టార్, ప్రజారాజ్యం లాంటి పార్టీలు కూడా ఈరోజు ఏడున్నాయి మేడం. ఆ పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. కాబట్టి ఈరోజు అన్నగారు ఏదో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదు, 2% వచ్చిన ఆశ్చర్యం లేదు అంటారు. అయా, మీరు అధికారం మూడోసారి యాక్సిడెంటల్గా మూడోసారి అధికారం చేపట్టడానికి మీకు 70 సంవత్సరాలు పట్టింది సార్. 70 సంవత్సరాలు పట్టింది మీరు నిలబడడానికి. మీరు పుట్టినప్పటి నుంచి ఈరోజు ఆ కుర్చీలో కూర్చోవడానికి 70 సంవత్సరాలు పట్టినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయింటే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదు మేడం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డెమోక్రసీ అని ఈరోజు ఇన్ని పార్టీలు గొంతులు దించుకొని హక్కు, స్వేచ్ఛ అని ఇన్ని మాట్లాడుతున్నారు. వాక్కు స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు. ఈ స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు మేడం? కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి నేనేమంటున్నా అంటే 1998, 2003, 2008 3 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ అక్కడ షీలా దీక్షిత్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఎస్, ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళు శాసనసభను రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీన్ స్వీప్ చేసినారు. అంటే 67 సీట్లు గెలుచుకున్న వాళ్ళు మరోసారికి వచ్చేసరికి 62 సీట్లు వచ్చినారు. 62 సీట్లకు వచ్చినప్పుడు వారి ప్రభావం అనేది అక్కడ తగ్గింది. ఈరోజు కూడా వారి ప్రభావం ఎన్నికల్లో స్థానికంగా ఢిల్లీ నాయకత్వంలో ఎలా ఉంది అనేది ప్రజలు 5వ తారీఖు నాడు తీర్పిస్తారు. అయితే ఈ సందర్భంలో మీరు ఆ రోజు అంటే ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ పార్టీ ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళనేదో జైల్లో పెట్టి వీళ్ళనేదో ఇబ్బంది పెడుతున్నారని ఈ కలరింగ్ అంతా కూడా ఏంటి అంటే రానున్న ఎన్నికల్లో ఇదంతా ఒక హై డ్రామా నడిపించడానికి మాత్రమే కారణం తప్ప ఇక్కడ హై డ్రామా అంటే ఏంటి? వాళ్ళు లోపాయికారి ఒప్పందం ఉందని నమ్ముతున్నారు. 100% ఉంటుంది కదా. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒప్పందాలు ఉన్నాయి అనేది. అసలు కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోవడానికి కారణమే వీళ్ళు కదా. ఆ రోజు జరిగినటువంటి దేశంలో జరిగినటువంటి ఎన్నో రేపుల్లో నుంచి
జరిగినటువంటి ఒక నిర్భయ కేసులో ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ అమ్మాయి రేప్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చేతులు దులుపుకోవడమో లేకపోతే విచక్షణ రహితంగా ఏమి ఉండలేదు. చాలా విచక్షణతో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ నిందితుల్ని పట్టుకొని కోర్టులో హాజరుపరిచి వాళ్ళని జైలుకు పంపించింది. నిర్భయ తల్లి స్వయంగా తానే వచ్చి రాహుల్ గాంధీ గారు లేకపోయింటే నా బిడ్డకు న్యాయం జరిగేది కాదు అని తానే చెప్పింది. అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినటువంటి కేజ్రీవాల్ గారు 2012లో ఒక ఉద్యమం చేసినారు మేడం, అందరికీ గుర్తుండే ఉంటుంది. మేము లోక్పాల్ బిల్ తీసుకొస్తాము, ఈ దేశంలో ఎక్కడ అవినీతి లేకుండా చేస్తాము, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని. ఇయే మాటలు చిలక పలుకులు పలికినట్టు నరేంద్ర మోడీ గారు కూడా 2014 ఎన్నికల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్నారు. ఇప్పటికి అధికారం చేపట్టి 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో ఉన్నారు. ఎన్ని రూపాయలు మీరు వెనక్కి తీసుకొచ్చినారు మేడం? డిమానిటైజేషన్ అని చెప్పారు. అంటే ఉన్నటువంటి 1000 రూపాయలని 500కు తగ్గించినారు. తగ్గించి 2000 నోటును తీసుకొచ్చి మీరు సాధించిన ఘనత ఏముంది? ఏమీ లేదు కదా. ఇట్స్ అ ఫెయిల్యూర్. డిమానిటైజేషన్ అనేది ఇట్స్ అ ఫెయిల్యూర్ థింగ్. కాబట్టి మీరు తెస్తామన్నటువంటి నల్లధనం తేవడంలా ఇటు అరవింద్ కేజ్రీవాల్ గారు ఫెయిల్ అయినరు, అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా ఫెయిల్ అయినారు. జన్ లోక్పాల్ బిల్ తెస్తామన్నారు. ఏమైంది ఈరోజు? కనీసం మీ రాష్ట్రంలోనైనా ఆ జన్ లోక్పాల్ బిల్ తీసుకొచ్చిరా? తీసుకురాలేదు. కాబట్టి ఆ రోజు మౌనంగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు విపరీతమైనటువంటి పేపర్ వర్క్ చేసినారు. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫోటోషూట్ ప్రధానమంత్రి అయితే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి పేపర్ వర్క్ ప్రధానమంత్రి. ఈరోజు ఏదో అక్కడికి వెళ్తే ఆడున్న వాళ్ళందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టిరని చెప్పి వీడియోలు తీసుకొచ్చి వాట్సాప్లో పెట్టి నరేంద్ర మోడీ గారి ఛాతి 42 ఇంచులు ఉందని చెప్పి వీళ్ళు జబ్బలు జరుచుకోవడం తప్ప దేశానికి వచ్చినటువంటి ఒక్క పాలసీ చెప్పండి మేడం. 10 సంవత్సరాల్లో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక్క పాలసీ చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే కోకొల్లలు పాలసీల గురించి చెప్పమంటే మనం గంటసేపు చర్చ పెట్టినప్పుడు సరిపోనన్ని పాలసీలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫుడ్ సెక్యూరిటీ ఎవరు మేడం తీసుకొచ్చింది? ఈరోజు వీళ్ళేదో మేము 6 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము, ఇది ఒక కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అంటున్నారు. ఎవరు మేడం తీసుకొచ్చింది? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారే తీసుకొచ్చినారు. ఈరోజు మనేగ్రా యాక్ట్ గురించి మాట్లాడతారు. మనేగ్రా యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు మేడం? కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోస్టర్ రిలీజ్ చేస్తే అంతకన్నా హీనమేముంది, అక్కడికి వచ్చింది అని అంటున్నారు. ఎందుకు మేడం? తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు బీజేపీకి ఇంత చిన్న చూపు? ఎందుకు నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంట్లోనే తెలంగాణను అవమానించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇది ఒక హానర్. ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలంగాణ బిడ్డ, ఒక పాలమూరు బిడ్డని ఈరోజు ఢిల్లీ రాజకీయంలో, ఈ దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ పోస్టర్ రిలీజ్ చేయించింది అంటే అది తెలంగాణ ప్రాంతానికి దక్కిన గౌరవంగా ఎందుకు చూడరు మీరు? అంటే మీకు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతమైన, తెలంగాణ ప్రజలైనా, ముఖ్యంగా పాలమూరు ప్రజలంటే బీజేపీ పార్టీకి ఒక చిన్న చూపు. అందుకనే ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు మెచ్చుకోవాల్సింది పోయి అవమానిస్తున్నారు. ఎస్, ఒక అవకాశం వచ్చింది, మన తెలంగాణ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అభినందించాల్సింది పోయి కించపరుస్తారు. అవమానం ఎక్కడ జరిగింది అంటే అవమానంగా మీరు ఏం ఫీల్ అవుతారు? ఇప్పుడు వీళ్ళుండి మాట అన్నగారు ఉండి వారి ప్రభావం తక్కువ ఉండొచ్చు. ఎందుకు తక్కువ మేడం? ఢిల్లీలో ఉన్న ప్రజలు ఇక్కడున్న పాలనని చూసి ఓట్లేసే పరిస్థితి లేదని ఎందుకు లేదు మేడం? రేవంత్ రెడ్డి గారిని అవమానించిన ఎందుకు లేదు మేడం? ఎందుకు ప్రభావం లేదు? ఈ రోజు దేశంలో సార్ అనలిస్ట్ గారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేస్తారు కాబట్టి వారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నా, దేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సీఎంగా ర్యాంక్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దొంగచాటుకి ఏం చెప్పి మరి ఇంటికి పంపించినారు. ఈ ఎన్నికల్లో నిన్ను ఖచ్చితంగా ఓడగొడతాం, నిన్ను ఇంటికి పంపిస్తామని చెప్పి మరి ఓడగొట్టినటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రభావం ఉండదు రేవంత్ రెడ్డి గారిది? ఎందుకు ప్రభావం ఉండదు మేడం? ఇచ్చిన 6 గ్యారంటీల హామీలలో, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీని అమలు చేయలేదు? 2 కదా చేయనివి. ఒకటి మహిళలకు 2500 ఇవ్వలేదు, ఒకటి 4000 పెన్షన్ అడుగుతున్నారు. మీరంతే కదా. గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాల విషయంలో కొంత ఆర్థికపైనటువంటి క్రమశిక్షణ బేర్ చేసుకుంటూ అతి త్వరలో ఆ పాలసీలు 2 కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పినాము. ఒక 2 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయనంత మాత్రాన ప్రభుత్వం ఈజ్ నాట్ ఎన్ ఎ ఫెయిల్యూర్. ఎక్కడ మేడం కాంగ్రెస్ పార్టీకి యావరేజ్ మార్కులు పడ్డాయని ఇంతకుముందు అన్నగారు చెప్తున్నారు. ఎస్, ఈరోజు 51% అంటే కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్ షేర్ ఉన్నప్పుడు 39 ఓట్ షేర్ నుంచి 51% ఓట్ అన్నప్పుడు ఇట్స్ అన్ డిస్టింక్షన్ ఓన్లీ.
ఇట్స్ అన్ డిస్టింక్షన్ ఓన్లీ. ఓట్ షేర్ గురించి మాట్లాడట్లేదు, మీకు వచ్చిన ఓట్ షేర్ గురించి డిస్కషన్ కాదు. ఖచ్చితంగా మీ పరిపాలన ఏ విధంగా ఉన్నది అనే దానికి ఆయన ఇచ్చిన మార్కులు. అదే అంటున్నా మేడం, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి డిజాస్ట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైనాన్స్ అనేది పూర్తిగా డిజాస్టర్ అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఆర్థిక క్రమశిక్షణతోని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని ఇబ్బందులను సమీకరించి ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇక్కడ. కాబట్టి వీళ్ళేదో మహారాష్ట్రలో మీరు ఓడిపోలేదా అని అంటారు. మేడం, ఇదే మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఇదే వేదికలో మనమే మాట్లాడుతున్నాము. ఆ రోజు ఎన్నికల నంబర్స్ చేంజ్ అయ్యేటప్పుడు మధ్యలో కొన్ని గంటల సేపు అక్కడ నంబర్ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు మేడం? అదే పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చినప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, కానీ మహారాష్ట్ర ప్రజలు మీరు కేంద్రంలో అధికారంలో ఉండడానికి బీజేపీ పార్టీని ఒప్పుకోలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు గెలిచింది మహారాష్ట్రలో. కేవలం మీరు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని గంటల సేపు స్కోర్ బోర్డ్ నంబర్ బోర్డు మీద నంబర్ చేంజ్ అవ్వలేదు. ఆ కొన్ని గంటల ఏం జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ కోసం 100% మేడం, ఆ రోజు 100% మేడం, ఇదే వేదిక పైన ఇక్కడ కూర్చున్నప్పుడే పక్కన ఆ రోజు బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి గారు కూర్చున్నారు, మనమే చర్చలో కూర్చున్నాం. ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్పిన, ఇది నిటార్న బీజేపీ పార్టీ మహారాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంది అన్న ప్రశ్నకు మీరేసిన ప్రశ్నకి నేనే సమాధానం చెప్పిన. ఆల్రెడీ సిట్టింగ్ ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో షిండే గారు, వారి ప్రజల దగ్గరికి వెళ్ళి మీ ముఖ్యమంత్రి శివసేన నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పినారు. అట్లాగే ఫడ్నవీస్ గారి వర్గం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ వర్గానికి ఇక్కడ అధికారం రాబోతుంది కాబట్టి మీరు బీజేపీతో నిలబడండి అని చెప్పినారు. అట్లాగే ఇంకొక పార్టీ ఎన్సీపీ పార్టీ దగ్గరికి వెళ్ళి మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వే అవకాశం వచ్చింది కాబట్టి మీ అభ్యర్థితో నిలబడండి అన్నప్పుడు నేను చెప్పిన, ఖచ్చితంగా బీజేపీ పార్టీ మహారాష్ట్ర ప్రజల్ని మోసం చేయబోతున్నారు, ఖచ్చితంగా షిండే గారిని ఎన్సీపీ పార్టీని మోసం చేస్తారని నేను చెప్పిన మాట నిజం చేస్తూ ఫడ్నవీస్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. షిండే గారి పరిస్థితి ఏంటో ఈ రోజుకు తేల్చలేదు, ఎన్సీపీ పరిస్థితి ఏంటో ఈ రోజుకు తేల్చలేదు. కాబట్టి బీజేపీ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అట్లుండదు మేడం. ఎస్, ఈ రోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తుండొచ్చు. అట్లా అని చెప్పేసి అబద్ధం పక్కన పోయి కాంగ్రెస్ పార్టీ నిలబడదు. కష్టమైనా నష్టమైనా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు భారత్ జోడో ఒక మాట చెప్పినారు, ప్రభుత్వం గెలిచినా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మనం నిజం పక్కనే నిలబడదాం, ఓడిపోయినా సరే నిజం పక్కనే నిలబడదామని చెప్పారు. మేడం, 2024 కన్నా ముందు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది మేడం? కనీసం ప్రధాన ప్రతిపక్షం విడిచిపెట్టండి, విపక్ష హోదా లేని సందర్భంలో నుంచి ఈరోజు ఒంటరిగా 104 సీట్లకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పసుపు బోర్డు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం వల్లనే. అట్లా ఈరోజు అనేకమైనటువంటి పాలసీలు వస్తున్నాయి కూడా కేవలం లీడర్ ఆఫ్ అపోజిషన్ 100% మేడం, 100% ఉంటుంది. 100% లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా విషయాలు చాలా పాలసీలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కేబినెట్ మీటింగ్లు అవుతున్నాయి తప్ప. అంతేగాని ఈరోజు బీజేపీ పార్టీ దేశానికి చేసింది ఏమీ లేదు అన్న విషయాన్ని ఈ ఢిల్లీలోని ప్రజలు కనీసం ఈ ఎన్నికల్లోనైనా గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. గుర్తించకపోతే అది వాళ్ళ దురదృష్టం. అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇయ్యనంత మాత్రాన ప్రజలు తిరస్కరించడం ఏం లేదు. అధికారం ఉన్నా ప్రజల పక్షాన మేము ఉంటాం, అధికారం లేకపోయినా ప్రజల పక్షాన కొట్లాడతాం. అధికారం ఉంటే ప్రజలకు మంచి చేస్తాం, అధికారం లేకపోతే ప్రజల కోసం కొట్లాడతాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా డబుల్ స్టాండ్ అనేది ఏముండదు. ఒక్క విషయం చివరి ఒక్క మాట ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే తనను తాను కాపాడుకుంటూ తనను నమ్ముకున్న వాళ్ళని కూడా కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్షణం. అందుకే ఈరోజు ఇన్ని ప్రాంతీయ పార్టీలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ దీది గురించి చాలామంది మాట్లాడతారు. ఎవరు మేడం దీది? కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ కాదా? శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క స్వేచ్ఛనిచ్చింది కాబట్టే ఈరోజు ఇన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. మీరు జమిలీ ఎన్నికలను తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలను అమాంతం మింగేసి వారిపైన అజమాయిషి చెలాయించాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ పక్షాన నిలబడతారా, లేకపోతే చిన్న పార్టీలను కింద ఉన్నటువంటి నాయకత్వాన్ని క్యాడర్ని లీడర్లుగా మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారా? ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో వాళ్ళే తేల్చుకోవాలి. ప్రచారం చేయడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎవరిని నిర్ణయించు